తాతయ్య మీ పేరు? నా పేరు మొగిలి కోటయ్య. ఏ ఊరు? ఈ ఊరే. నియోజకవర్గం? చిలకలూరుపేట. జగనన్న పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. జగనన్న పరిపాలన బాగానే ఉంది. మరి బాగుంటేనే అన్ని సౌకర్యం బాగా చేస్తున్నాడు కదా, వస్తున్నాయి కదా. ప్రతి ఒక్క ఏది చేసినా అన్నీ వస్తున్నాయి కదా. ఆయనే కావాలనుకుంటున్నాం మేము కూడా. అది సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయం వ్యవస్థ సచివాలయం వ్యవస్థ బాగుందా? లోపల సచివాలయం సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు అన్నాడు. పని వాళ్ళు మనమే చూడడం కదా, పని చేస్తున్నారు బాగానే వాళ్ళు కూడా. అప్పటికంటే ఇప్పుడు బాగుంది అంతా. చంద్రబాబు కంటే జగన్ కంటే జగన్ బాగా వచ్చింది. అవ్వదు ఎందుకు? బియ్యం కూడా వెళ్ళమంటే వస్తున్నాయి, ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. అది చంద్రన్న వస్తే 4,000 పెన్షన్ ఇస్తా ఉంటున్నారు. మరి చంద్ర 4,000 వచ్చినాయి అయ్యారు, నాకు తెలుసుగా. నమ్మరు ఆయన చెప్పిన నంబరు. మరి జగన్ గెలుస్తారు అయితే? జగన్ ఎందుకు గెలవడం? ఫుల్గానే వస్తుంది చాలా. నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున అంటే జగన్ తరఫున మనోహర్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. మరోవైపు ఏ ఊరైనా ఆయన గుంటూరు పోటీ చేస్తున్నారు మీ నియోజకవర్గంలో. ఇంకోవైపు పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు. పేటగా పత్తిపాటి పుల్లారావు గారు. ఇద్దరులో ఎవరు గెలుస్తారంటారు? ఎవరు? గుంటూరు గెలుస్తాడు అంటే ఈ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆయన రావచ్చు. జగన్ అన్న ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే గెలుస్తాడు. అది స్కూళ్ళు ఎలా ఉన్నాయి? స్కూళ్ళు చూసారు కదా, జగన్ అన్న వచ్చాక స్కూళ్ళు ఏమన్నా? బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే. స్కూల్ బాగానే బ్రహ్మాండంగా చేశాడు, పిల్లల కింద కూర్చోకుండా అన్ని బాగా చేశాడు. మీ పేరు తాతయ్య? పాపయ్య. ఏ నియోజకవర్గం? ఇక్కడే చిలకలూరుపేట. ఏ ఊరు? ఈ ఊరే. నాదెల్ల. జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుంటే ఏ విధంగా? అన్ని సౌకర్యంగానే ఇస్తున్నాడు, అందుతున్నాయి, బాగానే ఉంది. సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి అందరికి. కొంతమందికి ఎవరు కొత్తనే మనకు తెలియదు కదా, మాకు కొత్తని. మీ ఇంట్లో ఏమొచ్చాయి? మాకు అమ్మఒడి అన్నీ వస్తున్నాయి, ముసలాళ్ళ డబ్బులు వస్తున్నాయి, రైతు భరోసా వస్తుంది. హాస్పిటల్ ఎలా మారాయంటారు అప్పటికి ఇప్పటికి? ఆసుపత్రి నాకు ఆరోగ్యశ్రీ మీద గుండె ఆపరేషన్ చేశారు. ఎప్పుడు చేసుకున్నారు? 15 నెలలు. 15 నెలలు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ డబ్బులు పెన్నాయా? బాగా జరిగింది. బాగానే జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏమైనా గమనించారా? తేడా ఏముంది, అప్పుడు ఈ పథకాలన్నీ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాడు. ఏమంతే, అందరికీ వస్తున్నాయి అంటారు. ఇక్కడ చిలకలూరుపేటలో ఎవరు గెలవబోతున్నారు మరి ఎమ్మెల్యేగా? మనోహర్ నాయుడు కొత్తగా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ నుంచి, పత్తిపాటి పుల్లారావు గారు టీడీపీ నుంచి ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనేది జనంలో ఎట్లా చెబుతాం? ఇప్పుడు ఎలా వాతావరణం ఇటు మారిద్దో ఎవరేం చెబుతాం? మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? మేము వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నాం. పైన మాత్రం మళ్ళీ సీఎం జగనే. ఎందుకంటే పిల్లలకి 15,000 కానీ, రైతు భరోసా కానీ, ఈ మొత్తం ఏది కాళ్ళు లేదు అనుకో 4,000 5,000 ఎత్తుకుని కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం. సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయంటారా? ఏమంటే రాని వాళ్ళు ఎవరండి? ఇంటూ ₹1,00,000 ఉండాలి, 1,00,000 పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5,000 ఉండాలి, 15,000 తిరిగిన వాళ్ళు ఉన్నారు. మొత్తం ఇంటింటికి వచ్చినాయండి. ఇప్పటికేం తగ్గల. అయితే ఏంటంటే పార్టీ మీద బేవం కాదు, జగన్ గారి మోహన్ మీద బేవం ఉండి మేము ఓట్లు మాత్రం వేసేది సీఎంకి జగన్కే. మళ్ళీ అది కంపల్సరీ జగన్ మళ్ళీ సీఎం అవుతుంది. వర్గాలంటే మనం చెప్పలేం, ఎందుకంటే గుంటూరు జిల్లాలు కొన్ని తగ్గుతాయి, కొన్ని ఏరియాలు వస్తాయి. అది ఏంటంటే మాకు రజనీ గారు ఉండడితే కంపల్సరీ వచ్చేది, కొద్దిగా వెనకంజి అంటున్నది చెప్పలేం. అది రేపు పేట రావచ్చేమో, అది దాని గురించి వైఎస్సీఎం గారు చెప్పలేమండి. పేట కూడా లాగవచ్చు జనం మీద బేమ, అది దానికోసం కానీ మళ్ళీ సీఎం జగనే అవుతుంది. ఇవన్నీ పిచ్చి మాటలు. ఎందుకంటే 9 సంవత్సరాలు ప్రభుత్వం జగన్ చంద్రబాబు నాయుడు ఏంది పలాంటి ఒకటి ఇచ్చామని చెప్పమనండి ఇంటి ముందుకు వచ్చి, ఏమీ లేదు, మళ్ళీ సీఎం జగనే.